ఇస్తానే అన్నంలో కలిపి పెట్టు, నీమే డౌట్ కూడా రాలే అన్నాడు. రోజు రోజు అన్నంలో పెడుతుంది, మంచిగా ఆనందం అవుతా ఉంది. ఎందుకంటే ఈ నరకంగా నాకు ఎన్నాళ్ళు చూపిస్తావులే, 4 రోజులే గ్యారంటీ, స్వయంగా నా చేతులతోనే అని అనుకుంటూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత కోటలకి చిత్రమైన ఆలోచన వచ్చింది. పాప ముసలి ఎట్లాగో 10 రోజుల్లో గోవింద అవుతుంది. ఈ 10 రోజులు కాస్త ఎంతో ప్రేమ తన పైన ఉన్నట్టుగా నేను ప్రేమగా మాట్లాడతా, ప్రేమగా చూసుకుంటా అని చెప్పేసి మార్చింది మాట. అప్పటి నుంచి ప్రేమ, అత్తగారు అన్నం వేడిగా ఉంది, రండి కూర్చోండి అత్తగారు తినండి అని ఈ విధంగా మాట్లాడుతుంటే అత్తగారికి ఏం తెలిసి ఈ లెక్కలన్నీ అర్థమైందా? నిజంగానే నా కోడలు మారింది అనుకుని తన బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, ఎంత ప్రేమగా తన బిడ్డతో మాట్లాడుతూ అంత ప్రేమగా నిజంగానే ప్రేమించడం మొదలెట్టింది, మాట్లాడడం మొదలెట్టింది. అర్థమైందా? వెనుముకి ఎలా ఉండాలి? ఇంకేం స్ట్రైట్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఆనుకొని కూర్చుంటారు. ఇట్లా చేతులు ఇట్లా ఉంచాలి అని చెప్పిన చిన్ముద్రలో, కాస్త వెనుముకని ఇట్లా ఉంచాలి అని చెప్పిన, ముఖంలో కొంచెం అది కూడా ఉండాలని చెప్పిన. కాలు మీద కాలు తర్వాత వేసుకున్నారు కానీ ఇప్పుడు కాలు రోడ్డు పక్క పక్కన కూర్చోండి మంచిగా. ఎంతవరకు వచ్చినాం? అత్తగారు చూపించే ఆ నిజమైన ప్రేమ కోడల్ని మార్చేసింది. కోడలు కూడా నిజంగానే ప్రేమించడం మొదలెట్టింది. ముందేమో నటించింది, ఆ తర్వాత నిజంగానే ప్రేమించడం మొదలెట్టింది. ఒకరోజు పరిగెత్తకుండా గురువు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళా కాలు పట్టుకుంది. గురుదేవా గురుదేవా, మీరు ఏమైనా చేయండి, మా అత్తగారు చనిపోవద్దు, బతకాలి. మా అత్తగారు బతకాలి, నాకు ఇప్పుడు బతికే మంది ఇవ్వండి. ఏమంది కదా వింటున్నారా? అర్థమైందా? గురువు గారు మంచిది ఇస్తాడే కానీ బిడ్డ ముందు ఈ విషయం చెప్పు. మీ అత్తగారు కొంచెం అంతమంది కానీ ఇప్పుడు కొంచెం మంచిగా బలంగా లావుగా తయారయ్యారా? బలంగా లావుగా తయారైన గురువు గారు, మీకంటే తెలిసిందంటే నేను మీ అత్తగారికి కొన్ని విటమిన్ల లోపాలు ఉన్నాయి. అర్థమైందా? ఆ విటమిన్ల లోపాలు భర్తీ అయ్యే మందులే నేను ఇచ్చిన. అర్థమైందా? నేను ఇచ్చింది చనిపోయే మందు కాదు, మంచిగా బ్రతికే మందు. నువ్వు ఇలా మారతావని నాకు తెలుసు. గురువులు ఎప్పుడు దూరంగా ఆలోచించి మంచిగా చేస్తారు. చేస్తాను మళ్ళీ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ కోడలు ఏ పని చేసిందో 10 రోజులే కదా ఆనంద పెడతాను. అర్థమైందా? ఏ పని చేసిందో అలాగే అరే ఈ అనంతమైన కాలచక్ర ప్రవాహంలో మనం 100 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా ఆ 100 కూడా ఎంత లెక్కే కానుంది. ఎస్ఆర్నో అది చెప్పండి. ఈ 10 రోజులు చెప్పండి, 100ని 10 రోజులు అనుకున్నాం. అర్థమైందా? ఈ 10 రోజులు నేను ఎంతో ఆనందంగా ఉన్నట్టు నటిస్తాను. నా పక్కనున్న మేడంలు ఈర్ష పడేటట్టుగా ఆనందంగా ఉన్నట్టుగా నేను నటిస్తాను. ఆ నటన అతి కొద్ది రోజుల్లోనే నిజమవుతుంది. మీ అందరికీ అది ఉందా? చెప్పండి. మీ అందరికీ అది ఉందా? ఆ ఈగో ఉందా? ఈగో ఉన్నారంటే ఒకటి ఉంటేనే అందరి ముందు. ఆ ఈగో ఎందులో ఉంటది? మనసులో. ఎందులో ఉంటది? మనసులో. మనసుని ఇంగ్లీష్ లో ఏమంటారు? మైండ్. ఏమంటారు? మైండ్ ఉందా మీ అందరికి? ఎన్ని మైండ్లు ఉన్నాయి? ఒకటేనా? మరి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, 4 మైండ్లు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. పార్ట్స్ అవన్నీ కలిపితే మైండ్. ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఈ రెండిట్లో అన్కాన్షియస్ మైండ్ అంటే ఇక దాని గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. అర్థమైందా? సబ్ కాన్షియస్ మైండ్, ఇంకోటి సూపర్
సూపర్ కాన్షియస్ మైండ్ అంటే దాని గురించి కూడా మాట్లాడడానికి ఏముండదు. అదేవిధంగా ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు అందరూ కూడా సూపర్ కాన్షియస్ మైండ్ పనిచేసే వాళ్ళే, చిన్నపిల్లలు కూడా సూపర్ కాన్షియస్ మైండ్ పనిచేసే వాళ్ళే, అదేవిధంగా పిచ్చి వాళ్ళు కూడా సూపర్ కాన్షియస్ మైండ్ పనిచేసే వాళ్ళే. సూపర్ కాన్షియస్ మైండ్ మంచిగా యాక్టివేట్ అయితే బ్రహ్మజ్ఞానులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పిచ్చి వాళ్ళు కూడా కావచ్చు. జై గురుదేవా. వినపడుతుందా? మైక్ ఉంటే పని ఉండేది, చాలా బాగుండేది. ఇంత గట్టిగా నేను కొద్దిగా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకొరకే అయినా సరే మీరందరూ కూడా చాలా బాగా అందుకున్నారు. ఇది ఒకటి పూర్తి చేస్తాను. ఇంకా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఈ రెండింటిలో ఏది చాలా పవర్ఫుల్? అనంతమైన శక్తి కాన్షియస్ మైండ్ లో ఉంటుందా, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుందా? సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుందని చక్కని జ్ఞానం కలిగిన మీ అందరూ కూడా మీ చైతన్యానికి మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ ప్రేయర్లో పిల్లలందరినీ కూడా నిలబెడతారు కదా, అలా నిలబెట్టినప్పుడు కూడా మీరందరూ మంచిగా మీరు పిల్లలందరూ కలిసి ఒక నిమిషం, కేవలం ఒక నిమిషం అని అనుకోవడం ద్వారా చాలా మంచిగా. ఇప్పటి నుంచి మీరందరూ కూడా రేపటి నుంచి జై గురుదేవా, రేపటి నుంచి ఇక్కడ మీరందరూ ఒకరికొకరు ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు అదేమో అందరూ పిల్లలతో కలిసి మీరు పర్సనల్ గా ఒకరికొకరు కలుసుకున్నప్పుడు జస్ట్ ఇట్లా సైడ్ చేయాలంటే, ఇట్లా సైడ్ చేసి జస్ట్ ఇట్లా సైడ్ చేసి జై గురుదేవా అన్నారు.